టీవీ న్యూస్. వినాయక చవితి వేడుకలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని డీఎస్పీ ఎంఎన్ భార్గవి అన్నారు. సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్లో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అన్ని మత పెద్దలు, మైనారిటీ నాయకులు, క్రైస్తవ నాయకులు, వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు హాజరయ్యారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి డీఎస్పీ మాట్లాడుతూ 27వ తేదీ వినాయక చవితి పండుగ రోజు నుంచి 3 రోజుల పాటు విగ్రహాలను వినాయక ఉత్సవ కమిటీ వారు కొలువు తీర్చడానికి తప్పనిసరిగా స్థానిక పోలీస్ స్టేషన్లో దరఖాస్తులు సమర్పిస్తే పూర్తిగా పరిశీలించిన అనంతరం అనుమతులు మంజూరు చేస్తామన్నారు. గణేష్ ఉత్సవాల ప్రశాంత నిర్వహణకు ఉత్సవ కమిటీ సభ్యులు, మత పెద్దలు సహకరించాలన్నారు. దరఖాస్తుకు అగ్నిమాపక శాఖ, విద్యుత్ శాఖల నుంచి అనుమతి పొందిన పత్రాలను జత చేయాలన్నారు. నిర్వాహకులు అవాంఛనీయ సంఘటనలు, ప్రమాదాలు, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా నియమ నిబంధనలు, భద్రతా చర్యలు పాటించాలన్నారు. మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఉత్సవాల నిర్వహణలో ప్రతి ఒక్కరూ మత సామరస్యాన్ని పాటించాలని, ఇతర మతాల వారికి ఎటువంటి ఇబ్బందులు గురి చేయకుండా కమిటీ సభ్యులు బాధ్యత నిర్వహించాలన్నారు. సాంస్కృతిక కార్యకలాపాల పేరిట అశ్లీల నృత్యాలు, రికార్డింగ్ డ్యాన్సులు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని, ప్రతి పండుగ ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా జరుపుకోవాలని ఉద్దేశంతో అన్ని మతాల పెద్దలతో పీస్ కమిటీ సమావేశం ఏర్పాటు చేశామని, మత సామరస్యానికి ప్రతీకగా నిలవాలన్నారు. అనంతరం మైనారిటీ నాయకుల ఆధ్వర్యంలో డీఎస్పీ, సిఐ, ఎస్ఐలకు ఘనంగా సన్మానించారు. సమావేశంలో పట్టణ సిఐ బి శ్రీనివాసులు, ఎస్ఐలు మధుసూదన్ రెడ్డి, ఎర్రన్న పాల్గొన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు హామీ ఇంతకుముందు ఇచ్చారు మేడం, ఇక మీద కూడా అలాగే జరుపుకుంటారు మేడం. ఇందులో వీళ్ళకున్న ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కానీ, వాళ్ళకున్న రిప్రజెంటేషన్స్ కానీ మనకు ఇక్కడ తెలుపుతారు మేడం. వారికి మన వైపు నుంచి మనం చేయగలిగినది లేదా వారి మధ్య వారికి చిన్న చిన్న అపోహలు వాటిని తొలగించడం ద్వారా పండుగలు విజయవంతంగా జరుపుకునేందుకు జరిపే కృషిలో భాగంగా ఈ పీస్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం మేడం. ఈరోజు పీస్ కమిటీ మీటింగ్ సంబంధించి మెయిన్ ఎజెండా అన్ని మతాలకు సంబంధించిన ప్రజలందరూ, అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలందరూ రిప్రజెంటేషన్స్, వాళ్ళ పెద్దలు ఇక్కడ హాజరై ఉన్నారు. వాళ్ళ తరపున గత సంవత్సరం జరిపిన పండుగకి సంబంధించి ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు కానీ వాటిని సరిదిద్దుకోవాల్సి వస్తే వాటిని, అలాగే ఈసారి ఇంకా బాగా జరుపుకోవాలంటే దాంట్లో ఏమన్నా అందులో భాగంగా మనకేమన్నా సలహాలు, సజెషన్స్, ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి చాలా బ్రీఫ్గా ప్రతి ఒక్కరూ వారికి సంబంధించిన విషయాలు, వాళ్ళకు తోచిన విషయాలు, వాళ్ళకు మంచి అనిపించిన విషయాలని మనతో షేర్ చేసుకుంటారు మేడం. ఇందులో ఎమ్మెంగనూరులో అసాన్ బేగ్ పరిపాలన చేసినారు ఎమ్మెంగనూరు మొదట. తర్వాత సోమప్ప గారు కుటుంబానికి వచ్చిన తర్వాత దాదాపు 40 సంవత్సరాలు వాళ్ళ పరిపాలన చేసినారు. ఆ పరంపర అలానే కొనసాగుతూ ఉంది. ఎమ్మెంగనూరులో ఎట్లుందంటే మన జిల్లాలోనే ఒక పేరుంది మనకు. ఎమ్మెంగనూరు అంటే ఒక ప్రశాంతమైనటువంటి ఊరు. అక్కడ ఏ గొడవలు ఉండవు, ఏ మత కలహాలు ఉండవు. అందరూ కూడా స్నేహభావంతో ఒక ఫ్యామిలీ మెంబర్స్గా మమేకమై బ్రతుకుతూ ఉన్నారు అనేది మన ఎమ్మెంగనూరు పేరుంది. కానీ శాశ్వతంగా మన చివరి శ్వాస ఉన్నంత వరకు దాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 1 రోజు 2 రోజులు కాదు, చివరి శ్వాస ఉన్నంత వరకు ఎమ్మెంగనూరుకు ఆ పేరును అలాగే నిలబెట్టాల్సినటువంటి బాధ్యత మనందరి స్కంధాల మీద ఉంది. నేను ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఎమ్మెంగనూరులో జూబ్లీ ఫంక్షన్ జరిగింది తేరు బజార్లో. తిక్కారెడ్డి గారేమో 2 లక్షలు డక్కన్ ఎయిర్లైన్స్ వాళ్లకు అడ్వాన్స్ పంపించినాడు. ఆ రోజు హెలికాప్టర్ వచ్చి బెంగళూరు నుండి 50,000 రూపాయలు పూలు తెచ్చి ఊర్లో గణేష్లు అన్నిటి మీద వేయాలనేది మా ప్రోగ్రాం. ఆ రోజు ఏమైందంటే మేము ఎస్పీ గారి దగ్గర మాట్లాడుతూ ఉన్నాము. అనుకోకుండా ఆదోన్ నుండి వచ్చింది ఒక ఫోన్ వచ్చింది. అక్కడ ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ఉంది అని చెప్తే ఎస్పీ గారు, నేనేమి హెల్ప్లెస్ అండి, నేనేం చేయలేను తెలియజేస్తున్నాను. ముఖ్య అతిథిగా వచ్చినటువంటి డిఎస్పీ మేడం గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. యాక్చువల్ అంటే అమ్మ మిమ్మల్ని పెద్దగా గౌరవించమ్మా, ఎందుకంటే మీరు మా బిడ్డ. చాలా చక్కగా సంతోషిస్తున్నాను. ఎందుకంటే మా ఊరి వాతావరణం అలా ఉంటున్నారు. మీరు కూడా మొట్టమొదటిసారిగా ప్రాంతంలో ఈ జనాలతో, ఈ అన్నదమ్ములు, ఈ కుటుంబ సభ్యులతో మీరు మమేకం అవ్వడం మూలంగా రాబోయే దినాల్లో మీరు ఏ ప్రాంతం పోయినా కానీ ఈ ఎమ్మెంగనూరు నైజం మీకు ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఆ నైజం తగ్గట్టే మీరు గొప్ప వ్యక్తిగా ఒక విలువైన జీవన విధానాన్ని పాటిస్తూ ఎందరిలో కుల మతాలకు అతీతంగా మీరు సేవ చేయబోతున్నారమ్మా.
అలాంటి మంచి ఎమ్మిగనూరు మనది. అలాంటి ప్రాంతంలో మీరు మొట్టమొదటిసారిగా వచ్చి ఇంతమంది కళ్ళ ముందర ఒక అమ్మగా మీరు కూర్చోవడం అందరికీ ఆనందంగా ఉంది. నాకు ఇంకా ఆనందంగా ఉందమ్మా. సభకు నమస్కారం. హిందూ సోదరిమణులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ వేదిక గురించిన ముఖ్య అతిథిగా విచ్చేసిన మన డిఎస్పి భార్గవి మేడం గారికి, అలాగే పట్టణ సిఐ శ్రీనివాసులు సార్ గారికి, అలాగే పట్టణ ఎస్ఐ మధుసూదన్ రెడ్డి సార్ గారికి, అలాగే వినాయక మండలి సోదరిమణులకు, ముస్లిం సోదరులకు, ఇక్కడ విచ్చేసిన పోలీస్ సిబ్బందికి వారికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎప్పుడు ఎమ్మిగనూరులో శాంతి భద్రతల పరిరక్షణ భాగంలో కానీ అనేక రకాలుగా కానీ ఇప్పుడు మా సోదరులు చెప్పినారు. గతంలో హసన్ బెగ్ గారు, తర్వాత పద్మశ్రీ మాచరి సోమప్ప గారు, అనంతరం మన ఎమ్మిగనూరుకి 5 సార్లు మంత్రిగా ఉండి ఎన్నో శాంతి భద్ర పరీక్షల భాగంగా వారు కూడా ఎమ్మిగిరిని శాంతిగా కోరుకుంటూ మన స్వర్గీయ మాజీ మంత్రి వర్యులు బి మోహన్ రెడ్డి గారు కూడా, అలాగే ఎమ్మెల్యేగా తర్వాత వారి కుమారులు జయరాజ్ రెడ్డి సార్ గారు, అలాగే ఎర్రకోట చెన్నకేశ్వర రెడ్డి గారు కూడా ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ ఇక్కడ శాంతి భద్రతల పరిరక్షణను కంకణం కట్టుకుంటూ విధులు నిర్వహించారు. అలాగే వాళ్ళ ఆధ్వర్యంలో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇంతవరకు ఎమ్మిగనూరులో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చాలా వరకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. మళ్ళా పండుగ వాతావరణం ప్రతి ఒక్కరికి పండుగ అంటే ఎంతో సంతోషంగా నిర్వహించాలనే ఉద్దేశంతో ఇక్కడ వినాయక చవితి సందర్భంగా పీస్ కమిటీ ఏర్పాటు చేసిన ఇక్కడ పోలీస్ సిబ్బంది వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, మళ్ళా ఎమ్మిగనూరులో పెద్ద పండుగలంటే ముందుగా శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర, తర్వాత వినాయక చవితి, ఈ 2 హిందూ సోదరులకు పెద్ద పండుగ జరుగుతుంది. అలాగే వేరే పండుగలు కూడా ఉన్నాయి. మన ముస్లింలకు కూడా రంజాను, బక్రీద్ పండుగలు నిర్వహిస్తున్నాము. మళ్ళా ఈ బక్రీద్ పండుగలో చాలా వరకు ఈసారి ప్రశాంతంగా జరిగింది. మన పట్టణ సిఏ శ్రీనివాసు సార్ గారి ఆధ్వర్యంలో కూడా చాలా వరకు శాంతి భద్రత పరీక్ష జరుగుతుంది. వాళ్ళ గతంలో ఉన్న సిఐ గారు చాలా వరకు ఇక్కడ ప్రశాంతమైన వాతావరణంలో పండుగ నిర్వహించే విధంగా చేశారు. మళ్ళీ ఇప్పుడు కూడా డిఎస్పి భార్గవి మేడం గారి ఆధ్వర్యంలో, శ్రీనివాసు సార్ గారి ఆధ్వర్యంలో, పట్టణ ఎస్ఐ గారి ఆధ్వర్యంలో శాంతియుతంగా నిర్వహించుకోగలమని, అందరూ హిందూ ముస్లింలు ఐక్యంగా ఉండి మత సామరస్యంగా పండుగలు నిర్వహిస్తే పట్టణంలో శాంతి నెలకొల్పుతుందని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మళ్ళా ఒకసారి హిందూ సోదరులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్ కోరుతున్నాము. నెక్స్ట్ ముస్లిం కమ్యూనిటీ నుంచి ఒక పెద్దలు ఎవరైనా సరే వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। इज़्ज़त माब आली जनाब डीएसपी मैडम, सीआई साहब और यहाँ सब आए हुए तमाम हिंदू मुस्लिम भाई, हमारे एमिगनूर में किसी किस्म का कोई आपसी इख्तिलाफ नहीं है। हम सब मोहब्बत के साथ, उल्फत के साथ और बड़े ही प्यार के साथ हिंदू मुस्लिम भाई भाई कहकर हम, चाहे वो गणेश की विनायक चविति हो या एक दूसरे हमारे मुसलमानों की ईदें हो, रमज़ान हो वगैरह हो, हम सब मोहब्बत से बिल्कुल है भाईचारगी की हैसियत यहाँ पर एमिगनूर में, पूरे आंध्र प्रदेश में सबसे ज़्यादा ప్రశాంతమైన వాతావరణం ఎక్కడ ఉంది? మన రాష్ట్రంలో అడిగితే
అది మన ఎమ్మిగ్నూర్ అని మేము చెప్పగలము. ఎందుకంటే మన సోదరులు హిందూ ముస్లిం అందరూ మేము పొద్దున లేస్తే మామగారు ఎట్లా ఉండారు, బాబాగారు ఎలా ఉన్నారు, ఇంత సోదర భావంతో మేము ఇక్కడ ఉండాము. ఏమన్నా మేము ఎటువంటి ఇబ్బంది కలిగించడం మా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నిషేధించారు. మా దైవ ప్రవక్త మరియు మా దైవ గ్రంథం ఖురాన్ మజీద్లో ఇతరులకు ఇబ్బంది కలిగించడం నిషేధం అని మా దైవ గ్రంథం ఖురాన్లో ఉంది. ఎటువంటి సమస్య కాదు. లకుం దీనుకుం వలియ దీన్, మీరు బాగా పండుగ చేసుకోండి, మేము సహకరిస్తాం. మీకు ప్రతి సహకారం ముస్లిం మైనార్టీ నుంచి మన వినాయక చవితి జరిపించడానికి సహకరించడం అది మా కర్తవ్యమని మీకు భావిస్తున్నాం. మీ అందరూ మేము మజ్హబ్ నహీ సిఖాతా, सारे जहां से अच्छा हिंदुस्तान हमारा, हम बुलबुले हैं इसकी, ये गुलसिता हमारा. मजहब नहीं सिखाता आपस में बैर रखना, हिंदी है हम वतन है हिंदुस्तान हमारा. అందరూ మేము సోదర భావంతో ఉండి ఇన్షాల్లా ఈ వినాయక చవితి జరపాలని కోరుకుంటున్నాము. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. వెహికల్ ఎక్కే ప్రతి డ్రైవర్ని చెక్ చేసి ఖచ్చితంగా వారు డ్రింక్ చేయకుంటేనే వాళ్ళకి ఆ డ్రైవింగ్ సీట్లో కూర్చోపెట్టే ప్రయత్నం చేయాలని రిక్వెస్ట్ చేసుకుంటున్నామా. చాలామందికి ఇక్కడ చెప్పేది ఏమంటే అన్నగారు ఆల్రెడీ నాకంటే ముందే చెప్పారు. మనం వేసుకున్న పునాది హసన్ బేగ్ గారిని కానీ శివపతి గారు కానీ వారు వేసినటువంటి పునాదితో బతుకున్నాం కాబట్టి రాబో దినాల్లో అలాంటి హసన్ బేగులు అటువంటి శివపదులు తయారు కావాలని మీ అందరూ రిక్వెస్ట్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా ఎమ్మెల్యే నియోజకవర్గ హిందూ సోదరులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి డిఎస్పీ మేడం గారికి, సిఏ గారికి, ఎస్ఎల్ గారికి మా అందరి తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా ఎమ్మెల్యేనర్ అంటే ఎంతో పేరున్న ఒక ఎమ్మెల్యేనర్ మాది. ఎందుకంటే అందరూ సోదరభావంతో ఉండేవాళ్ళం, ఉంటాం కూడా. ఆ విషయంలో ఎటువంటి ధోకా లేదు మేడం. మా ఎమ్మెల్యేనూరులో అన్ని విధాలుగా అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని పార్టీలు అయితేనేమి అందరూ పండగలు వస్తే అందరూ ఒకటై అందరూ కలిసిమెలిసిగా చేయడం మా ఎమ్మెల్యేనూరు సంస్కృతి మేడం. ఎమ్మెల్యేనూరు ప్రజలే దీనికి అన్ని విధాలుగా సహాయ సహకారం అందిస్తారు. మనం నాయకులు అయితే తర్వాత కానీ వాళ్ళు సర్దుకొని పోయే గుణం మా ఎమ్మెల్యేనూరు ప్రజల్లో ఉంది. దానికి మేము చాలా సంతోషిస్తాం మేడం. ఎమ్మెల్యేనూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇది రెండోసారి మేడం. ఎమ్మెల్యే గారు అన్ని విధాలుగా దీన్ని ఇంట్రెస్ట్ తీసుకొని ఏ చిన్న సంఘటన జరగకుండా చూడాలని అన్ని డిపార్ట్మెంట్ కూడా సూచించడం జరిగింది. దాన్ని ఎమ్మెల్యే గారి సూచన మేరకు అన్ని డిపార్ట్మెంట్ అందరూ అలర్ట్ ఉన్నారు. దాంట్లో ఎమ్మెల్యేనూరు మున్సిపాలిటీ అయితేనేమి, స్టేషన్ అయితేనేమి, మన ఎలక్ట్రానిక్ డిపార్ట్మెంట్ అయితేనేమి అందరూ అలర్ట్గా ఉండి ఈ కార్యక్రమాన్ని అందరూ సహాయ సహకారాలు అందించి ఈ వినాయక చవితిని విజయవంతం చేయాల్సిందిగా అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలియజేస్తున్నాను. అంటే మాకు అంత పని లేకుండా మేము కూడా ఖాళీగా ఉంటాం. సో మాకు రెస్ట్ ఇవ్వాలంటే మీరు ఐక్యతగా ఉండాలి. ఆ విషయాన్ని మేము మాత్రం నుంచి కోరుకుంటున్నాం. ఇదే విధంగా ఫస్ట్ మనం ఒక 4 విషయాలు మాట్లాడుకున్నాం మెయిన్ ఈ పండుగ సంబంధించి. జనరల్గా మనకు ఎవ్రీ ఇయర్ ఏదైనా జరగడానికి కోసం అనేసి ఈ పర్మిషన్స్ అని చెప్పేసి ఇవన్నీ అడిగేవాళ్ళు. ఇప్పుడు మనము పర్మిషన్ డైరెక్ట్గా ఆ ఛాన్స్ మనం ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకే ఇస్తున్నాము. దానికన్నా ముందు మీకు కొన్ని కండిషన్స్ పెడుతున్నాం. ఇవాళ ప్రతిష్ట చేసుకోవాలి, ఇన్ని రోజుల లోపల దాన్ని నిమజ్జనం చేసుకోవాలి. అంటే ఫస్ట్ డే కానీ, సెకండ్ డే కానీ, థర్డ్ డే కానీ చేసుకోవాలనుకుంటున్నాం. సో ఈ పరిధికి మీరు లోపల మీరు అప్లై చేసుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళ స్టేషన్ కార్డు కూడా రావాల్సిన అవసరం లేకుండా మేమే వాటిని అప్రూవ్ చేస్తున్నాము. అప్రూవ్ చేసిన తర్వాత మా కానిస్టేబుల్స్, మా హెడ్ కానిస్టేబుల్స్, మా ఎస్ఏలు, మా ఏఎస్ఏలే మీ ప్లేసెస్కి వచ్చేసి అక్కడ ఏదైనా చిన్న పొరపాట్లు ఉంటే వాటిని వాళ్ళకి చెప్పి వాళ్ళ ద్వారానే చేయిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగంగా కోరుతున్నాం. ముస్లిం సోదరులు, క్రిస్టియన్ సోదరులు, అదేవిధంగా అన్ని పార్టీల వారు, తర్వాత ఈ యొక్క ప్రధాన ఉద్దేశాన్ని ఇంత గొప్పగా బయట పట్టుకు నడిపించినటువంటి ప్రెస్ వాళ్ళందరూ కూడా, అదేవిధంగా ఈరోజు ఈ యొక్క సమావేశాన్ని ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మా మేడం గారికి, మా పోలీస్ అందరికీ కూడా మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి, మా స్టేషన్ తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
మేడం యాక్చువల్గా మేడం ఆల్మోస్ట్ 11 months అయింది మేడం. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను మేడం, ప్రతి విషయంలో అది ఏ పండుగైనా కావచ్చు మేడం. అంటే ఇక్కడ మీరు చెప్పినట్టు ఫస్ట్లో మనం చదువు చెప్పారు మేడం, ముస్లిమ్స్, హిందువులు, క్రిస్టియన్స్ అని లేకుండా మన అవితంగా చెప్పడం జరిగింది మేడం. యాక్చువల్గా అతను క్రిస్టియన్, SYSC మేడం. అతన్ని మామ అనేవాళ్ళు ముస్లిమ్స్ ఒక 100 మంది ఉంటారు మేడం, 1000 మంది ఉంటారు మేడం ఓపెన్గా మాట్లాడేవాళ్ళు. అదేవిధంగా హిందువులు అయితే ఇంకా కొంచెం ఎక్కువ మంది ఉంటారు మేడం. అంటే కనిపిస్తుంది మేడం, డైరెక్ట్ విషయమే మేము మామ ఏ నాన్న ఏ చిన్న మేడం. సో ఇక్కడ ఎవరు కూడా కులాలకి మతాలకి అనేది ఛాన్స్ ఇవ్వకుండా మేమంతా 8 మనుషులాగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు మేడం. వాళ్ళు మనకి జనరల్గా మీటింగ్ మాట్లాడేటప్పుడు కొన్ని ఎగ్జాగరేషన్ చేసి మాట్లాడతారు మేడం. కానీ ఇవాళ మాట్లాడిన మాటల్లో దాదాపు 95% మాత్రం ఎగ్జాగరేషన్ లేదు మేడం, ఇది వాస్తవాలే. ఒక 2% కామన్గా ఉండేటప్పుడు మీకు తెలిసిన విషయం మేడం. సో ఇదే యొక్క ఐక్యతని ఖచ్చితంగా అందరూ కంటిన్యూ చేస్తారు మేడం, చేయాలని కూడా మా తరఫు నుంచి కోరుకుంటున్నాము. కూడా దాన్ని మీరు నమ్మబాకండి, మీకై మీరు చూస్తే దాన్ని నమ్మండి. కానీ లేదా దానిలో క్లారిటీ వచ్చేంత వరకు అయితే పోలీస్ కానీ రెవెన్యూ కానీ ఎవరో ఒక డిపార్ట్మెంట్ దానికి ఇన్వాల్వ్ అయ్యి దాన్ని నిజం చెప్తారు బయటికి ఒక సమ్ టైం అయిన తర్వాత. ఆ నిజాన్ని బేస్ చేసుకొని, అంటే అక్కడ జరిగిన వాస్తవాన్ని బేస్ చేసుకొని మీరు మిగతా విషయాన్ని డిస్కస్ చేయాల్సి కోరుకుంటున్నాను. తర్వాత మన వాళ్ళు చెప్పినట్లు ఖచ్చితంగా చెప్తున్నాను, ఈసారి ఒక్క వెహికల్, ఆటో కానీ, ట్రాక్టర్ కానీ, లారీ కానీ, మినీ ట్రక్ కానీ, లేదంటే చిన్న ఏదైనా సరే దాన్ని డ్రైవ్ చేసే వాళ్ళని ఎటువంటి పరిస్థితుల్లో తాగిన వ్యక్తిని అనుమతించము. ఆల్రెడీ మన గణేష్ కమిటీ వాళ్ళు కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది, సార్ మేమే వాళ్ళకి కట్టడ చేస్తాము, ఒకవేళ మా మాట వినకపోతే మేము ప్రొడ్యూస్ చేస్తామని చెప్పారు. మాకు కూడా అవకాశం ఇవ్వకుండా మీరే చేయండి. ఒకవేళ దాన్ని వైలేట్ చేస్తే మాత్రం మా కానిస్టేబుల్స్ మనకు బయట నుంచి బందోబస్తు కూడా వస్తారు, మేము వాళ్ళకి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో మాత్రం వాళ్ళని మేము టాలరేట్ చేయము. దీనికి బాధ్యత కింద ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో వాళ్ళు చూసుకోండి, వెహికల్ కండిషన్లో ఉందా లేదా, వెహికల్లో ఫ్యూయల్ ఉందా లేదా, వెహికల్లో అదేవిధంగా లైటింగ్ అరేంజ్మెంట్స్ ఉన్నాయా లేదా, వెహికల్ డ్రైవర్ మంచివాడా కాదా, క్వాలిఫైడా కాదా, వెహికల్ డ్రైవర్కి ఏదైనా చెడలవాట్లు ఉన్నాయా అనే విషయాన్ని దయచేసి గమనించుకోండి. తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా 3 days చేసిన తర్వాత లాస్ట్ డే ఎంతసేపు అయినా సరే మనం మెయింటైన్ చేయాలని కోరుకుంటారు. అంటే ఎగరాలనేసి సంబరం చేసుకోవాలని చెప్పేసి. మేడం మీకు చిన్న ఒక విషయం మేడం, ఇక్కడ ఈ ఊర్లో ఏంటంటే చేస్తున్నాము, ఈ పండుగనే కాదు ఏ పండుగ వచ్చినా సరే మనం ఇలాగే పీస్ కమిటీ మీటింగ్ పెట్టుకుంటాము, మనం ఇలా మాట్లాడతాము. చిన్న తప్పులు ఉంటే మనము మీ ద్వారా కానీ, మా ద్వారా కానీ, వేరే వాళ్ళ ద్వారా కానీ సరిదిద్దుకుంటాము. తర్వాత ఇంకో చిన్న విషయం ఏంటంటే మన ఎమ్మెల్యే సార్ కూడా దగ్గరుండి కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసి ఆల్ డిపార్ట్మెంట్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ఆ ప్రాసెస్ నడుస్తూ ఉంది. ఒకవేళ ఏదైనా డిపార్ట్మెంట్ వల్ల ఇంకా పని స్టార్ట్ కావాల్సి ఉంది, పెండింగ్ ఉందని మా దృష్టికి మీరు తీసుకొస్తే కన్సర్న్ వాళ్ళతో మేము మాట్లాడదామా లేదంటే పై వాళ్ళతో మాట్లాడించడమా చేసి వాటిని కూడా క్లియర్ చేస్తాము. అది ఎవరైతే మనకు గణేష్ కమిటీ వాళ్ళు ఉందో ఒకసారి చూసుకోండి. 2 ఇష్యూస్ చెప్పున్నారు, 2 దగ్గర గుంతలు చెప్పారు, ఇంకో దగ్గర బోర్డు ఏదో కింద చెప్పారు, అవి ఖచ్చితంగా క్లియర్ చేపిస్తాము. ఇంకేదైనా ఉంటే మా దృష్టి చూసాము కోరుకుంటాం. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ఆ మేడం గారికి పంపిణీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పడం లేదు, నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యాను మేడం, ఎందుకంటే తనే ఇనిషియేషన్ తీసుకొని సార్ ఇది జరిగే విషయమే, ఇది ఇతను కావాలని చేస్తున్నాడని చెప్పేసి చెప్పడంతో చాలా హ్యాపీగా అనిపించింది మేడం. అంత ఐక్యత ఉంది మేడం ఈ ఊర్లో. సో ఆ విషయంలో మాత్రం నేను మరొకసారి అందరూ కూడా ప్రత్యేకంగా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకున్నాను మేడం. దాని తర్వాత వచ్చేసి ఇప్పుడు ఈ పర్మిషన్ తీసుకున్న తర్వాత దయచేసి మనకు డీజే అనేది ఇంకా మనకు ఫైనల్ నుంచి కన్ఫర్మేషన్ కాలేదు. మ్యాక్సిమం అందరూ కూడా దానికోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇన్ కేసు ఒకవేళ మనకు పర్మిషన్ శాంక్షన్ అయినా కూడా అది వితిన్ లిమిట్స్లోనే మనం చేసుకోవాల్సి వస్తుంది. టైమింగ్ లిమిట్స్ ఉంటుంది, అది మేడం గారు ఫైనలైజ్ చేస్తారు, ఎంత టైం వరకు వేసుకోవాలని వాడాలనేది, అదేవిధంగా ఎంత సౌండ్ మనం ఉపయోగించాలని చెప్పేసి కూడా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. దయచేసి మనం పర్మిషన్ తెచ్చుకోవడమే కాదు, ఆ పర్మిషన్ ఫ్యూచర్లో కూడా కాపాడుకునే విధంగా మనం వాటిని ఖచ్చితంగా కంటిన్యూ చేసుకోవాలని చెప్పేసి మా తరఫు నుంచి మీకు రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, అదేవిధంగా ఆర్డర్ కూడా చేస్తున్నాను. ఇది కాకుండా కొంతమంది సోదరులు చెప్పే విషయాలు ఏంటంటే సార్ లోపల సందుల్లో ఉన్నప్పుడు మాకే ప్రాబ్లం లేదు, కానీ మెయిన్ రోడ్లో ఉన్నప్పుడు కొంచెం ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా, ఏదైనా ఎమర్జెన్సీ వెహికల్ పోవడానికి ఇబ్బంది లేకుండా చేసుకోమని చెప్తున్నారు మేడం. దాని గతంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కంటిన్యూ చేస్తున్నాము. చిన్న పొరపాట్లు ఉంటే ఏదైనా వాళ్ళ తప్పులు ఏదైనా ఉంటే కూడా మేము దగ్గరుండి వాటిని సరిదిద్ది వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసుకుని వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా వాళ్ళకి ఫొటోస్ వీడియోస్ చూపించి ఆ సందర్భం వల్ల తలెత్తుకోకుండా సరే వాళ్ళని కూడా కన్విన్స్ చేసి ఆ విగ్రహాలను కూడా పక్కకు కొంచెం సైడ్కి ఉండే విధంగా చేసి ప్లాన్ చేస్తున్నాము. ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే మనకు కేవలం 3 days ఉంటుంది, 27, 28, 29. దాదాపు దీంట్లో ఒక 10 to 20% 27th రోజున నిమజ్జనం జరుగుతుంది, రిమైనింగ్ అన్ని కూడా 29 జరుగుతుంది. సో నేను చెప్పేది ఏంటంటే హిందూ కులస్తులైనా, ముస్లిం కులస్తులైనా, మతస్థులైనా, లేదంటే క్రిస్టియన్ మతస్థులైనా సరే మనం ఏదైనా పండుగలు చేసుకున్నప్పుడు 100 మంది ఉన్నప్పుడు ఒకరో ఇద్దరో చిన్న తప్పుదలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ
అటువంటి తప్పిదాలు జరిగినప్పుడు అక్కడ ఎవరైతే ఆ మత పెద్దలు ఉంటారో, అది హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, ఎవరైతే ఉంటారో వాళ్ళని ఐడెంటిఫై చేసి దానికి సంబంధించిన మతస్థులే వాళ్ళని మనం ఖచ్చితంగా ఇమీడియట్గా దాన్ని స్టాప్ చేసుకోగలిగి, ఏ బాబు ఇది చేస్తున్నది నువ్వు తప్పు అని మీరే అతని పక్కకు తీసుకెళ్ళగలిగితే అది పక్క వాళ్ళకు కూడా తెలియకుండా ఆ సమస్య తీరిపోతుంది. ఒకవేళ ఆ సమస్య తలెత్తినప్పుడు ఇది మా వల్ల కావాలన్నప్పుడు దయచేసి మా దృష్టికి తీసుకురండి, మేము ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది, దాన్ని చేయడం జరుగుతుంది. కాబట్టి మరొక్కసారి ఇది నిజ నిరూపణ చేస్తున్నాం. సో అందరికీ హ్యాపీ వినాయక చవితి. థ్యాంక్ యూ. మరి ఈ సందర్భంగా కుల మతాలకు అతీతంగా భార్గవి మేడం డిఎస్పీ గారికి సాల్వను ఈ విధంగా ముఖ్య సౌండ్ లిమిట్ కూడా సెట్ చేయడం జరుగుతుంది. ఆ లిమిట్స్లో మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. ఏది ఏమైనా కూడా ఈ పండుగ అంతా మనం ప్రశాంతంగా జరుపుకోవాలంటే నిమజ్జనం టైంకి వచ్చేటప్పటికి దయచేసి ఆ నిమజ్జనం పాయింట్కి చిన్నపిల్లలు కానీ వృద్ధులను కానీ తీసుకురావద్దు. ఎవరైతే ఆ విగ్రహాన్ని జాగ్రత్తగా చూసుకుంటారో ఒక 10 మంది దాకా అక్కడికి వస్తే మనం నిమజ్జనం పీస్ఫుల్గా జరిగిపోతుంది. నెక్స్ట్ లాస్ట్లో ఒక విషయం అండి, మనము ఈ పండుగని మేళతాళాలతో మళ్ళీ సాంగ్స్తో అన్నిటితో జరుపుకుంటాము. కానీ మనం చేసుకునేది దేవుడి పండుగ కాబట్టి దయచేసి ఓన్లీ డివోషనల్ సాంగ్స్ మాత్రమే పెట్టుకోండి. ఎటువంటి ప్రొవోకేటివ్ సాంగ్స్ కానీ, కమ్యూనల్ ప్రొవోకేటివ్ లేకపోతే పొలిటికల్ పార్టీ ప్రొవోకేటివ్ కానీ ఎటువంటి సాంగ్స్ స్లోగన్స్ మాత్రం దయచేసి వాడొద్దండి. ఇది మన ఒక్క పండుగే కాదు, మనము కమ్యూనిటీ విధంగా చేసుకుంటున్నాం కాబట్టి. అదే మన ఇంట్లో జరిగితే ఎవరు మీరు ఏం పెట్టుకున్నా కూడా ఎవరు ఏం అడగరు. అదే మన పబ్లిక్ ప్లేస్లో చేస్తున్నాం కాబట్టి ఎవరికి ఇబ్బంది కలగకుండా మన పండుగ పీస్ఫుల్గా అయ్యేలాగా ఇంతవరకు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలా అయితే జరిగిందో అదే విధంగా ఈ సంవత్సరం ఇక ముందు కూడా అలాగే జరుగుతుందని నేను కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలండి. ఇదే మరి ముస్లిం సోదరులు ఇలా ఈ విధంగా హిందూ సోదరులకు సన్మానిస్తూ మరి వినాయక చవితి పండుగను మా వంతు సహకారం ఖచ్చితంగా ఉంటుందంటూ మరొకసారి కుల మతాలకు అతీతంగా ప్రేమాభిమానంతో ఈ విధంగా మెరగాలనేదే ఎమ్మెగనూరు మీరంతా కొంచెం ఇట్లా చిన్నపిల్లలు మేడం, చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు, ముస్లిమ్స్, క్రైస్తవులు, వీళ్ళతో పాటు మహిళలు కూడా ఎక్కువ మంది గ్యాదర్ అవుతారు మేడం. ప్రతి విగ్రహంతో పాటు రావడము, డ్యాన్సులు వేయడము, వాళ్ళ సభ్యులు బాగా చేస్తారు మేడం. కాబట్టి మనతో పాటు ఉన్న వాళ్ళకి, మన పక్క వాళ్ళకి కానీ ఎవరికైనా సరే ఇబ్బందులు కలగకోకుండా మనం వాళ్ళని కూడా గౌరవిస్తూ వాళ్ళు కూడా ఎంజాయ్ చేసే విధంగా మనం అవకాశం కోరుకుంటున్నాం మేడం. దాని తర్వాత మీరు ఎక్కువసేపు సంబరం చేసుకోవాలనుకున్నప్పుడు తొందరగా స్టార్ట్ అవ్వండి, స్లోగా చేసుకొని ఫాస్ట్గా కంప్లీట్ చేసుకున్నాం. అంతేగాని మీరు కావాలని అక్కడ లేట్ చేసుకునేసి. ఇంకొకటి, ఈ లడ్డు విషయంలో కూడా లడ్డు వేలం అని చెప్తారు. లడ్డు వేలము గంట, 2 గంటలు, 2.5 గంటల టైం తీసుకుంటారు. అలా కాకుండా మీకు అలా టైం పడుతుంది అనుకున్నప్పుడు దయచేసి మీ యొక్క మధ్యాహ్న భోజనాలు ఏవైతే ఉన్నాయో అవి బిలో 1:32 కల్లా కంప్లీట్ చేసుకుంటే మీకు 1 అవర్ లడ్డు వేలం వేసుకున్నా సరే బై షార్ప్ 3:30 కల్లా అందరూ అక్కడ నుంచి స్టార్ట్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకుంటే మీకు 2-3 అవర్స్ మీకు రోడ్లో టైం దొరుకుతుంది. మీ ఇంటి దగ్గర కానీ, సోంప సర్కిల్లో కానీ, మన వంశ సర్కిల్లో కానీ. సో దయచేసి మీరు ఎర్లీగా స్టార్ట్ అయ్యి ఎక్కువసేపు కావాలంటే రోడ్లో ఉండండి, మేము పుష్ చేయం. మీరు లేట్ చేసి లైట్ ఫెయిల్ అయితే ఏమవుతుందంటే మాకు కూడా కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి మేము. ఎందుకంటే లైట్ ఫెయిల్ అయిన తర్వాత పబ్లిక్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో తర్వాత ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్, మన మేడం కూడా చెప్పడం జరిగింది. మన చెప్తున్న మేడం గారు నాకు దయచేసి మన హైదరాబాద్ తెలుసు కదా మీకు, ఈ కృష్ణాష్టమి వేడుకల్లో చాలా బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది. కాబట్టి అటువంటి సిచ్యువేషన్ ఎక్కడ అరేంజ్ కాకుండా ఆల్రెడీ కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏవైతే ట్రీ ట్రిమ్మింగ్ కానీ లేదంటే ఎలక్ట్రికల్ వైర్స్ కానీ హైలైట్ చేయడం కానీ అవన్నీ చేస్తున్నారు. వాళ్ళతో పాటు మనం కూడా ఈ ఆర్గనైజ్ ఎవరైతే ఉన్నారో పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి. ట్రాక్టర్లో ఆపకైపు కూర్చోబెట్టినట్టు చేయకూడదు. తర్వాత ఒకవేళ వైర్లు మ్యాక్సిమం విగ్రహాన్ని తగలకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. అవి ఏదైనా తగిలే విధంగా ఉన్నా కూడా దయచేసి ఎటువంటి కర్రలు వాడాలి, ఎవరు దాన్ని డీల్ చేసుకోవాలనే విషయాన్ని గమనించుకోండి. మనం ఎవరు కూడా ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఇబ్బంది పడుకోకుండా ఉండే విధంగా మ్యాక్సిమం ప్రికాషన్స్ తీసుకోండి. మనం చేతికి గ్లౌస్ వేసుకోవడము, కింద అవసరమైతే మనకు అది ప్లాస్టిక్ షూస్ వేసుకోవడము లాంటివి చేసుకోవడం మాత్రమే చేసుకోవాలని చెప్పేసి మా తరఫున మేము చెప్తున్నాము. మేము కూడా మీకు ప్రతిసారి మీకు హింట్ చేస్తూనే ఉంటాము. దయచేసి అక్కడ ఎవరైతే ఆర్గనైజర్స్ ఉంటారో అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో, అంటే అన్ని చోట్ల నేను ఉన్నాను కాబట్టి ఎస్ఐస్, సిఐస్, కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్ అందరూ ఉంటారు. వాళ్ళు ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారో అవన్నీ వినాలని కూడా కోరుకుంటున్నాను. తర్వాత ఇవన్నీ కాకుండా పొజిషన్లో కానీ, ఇన్స్టాలేషన్ చేసినప్పుడు కానీ, పూజలు జరిగేటప్పుడు కానీ
ఏదైనా సరే హిందూ సోదరులు కానీ చిన్న చిన్న మిస్టేక్స్ ఏదైనా చేస్తే అది పక్క వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగితే దయచేసి మా దృష్టికి తీసుకురండి. మేము వాటిని ఇబ్బంది లేకుండా చూడడానికి మేము ప్రయత్నం చేస్తాము. వాళ్ళని డైరెక్ట్గా మీరు వెళ్ళి అడగడం కానీ, క్వశ్చన్ చేయడం కానీ, ఆ స్టాప్ చేయడం కానీ లాంటివి కాకుండా మా దృష్టికి తీసుకొస్తే 100% మేము వాటిని సాల్వ్ చేస్తామని చెప్పేసి మరోసారి చెప్పుకుంటున్నాను. తర్వాత మనకి ఏవైతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉందో ఇది కొంచెం స్లో అయింది, నిన్నటి వరకు బాగా జరిగింది. యాజ్ ఆఫ్ నౌ 214 వచ్చున్నాయి మనకు, ఇంకా మనకు రావాల్సినట్టు దాదాపు 100 పైన ఉన్నాయి. మిగతా వాళ్ళు కూడా అందరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పేసి ఆ రిజిస్ట్రేషన్ చేసుకుని వెంటనే మేము అప్రూవ్ చేస్తున్నాము. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకుని మీ పెండాస్ దగ్గర పెట్టుకోవాలి. తర్వాత సీసీ కెమెరాస్ కూడా మీరు ఖచ్చితంగా ఒక విగ్రహం దగ్గర ఒక సీసీ కెమెరా పెట్టుకోండి. మనకి తక్కువ కాస్ట్లోనే దొరుకుతున్నాయి కాబట్టి అది మీరు ఈ 3 days అక్కడ విగ్రహం దగ్గర పెట్టుకొని ఈ 3 days అయిపోయిన తర్వాత అలా మీరు పర్సనల్ యూజ్ కోసం ఇంట్లో వాడుకోవచ్చు. కాబట్టి అది కూడా ఇన్స్టాల్ చేసి కోరుతున్నారు. మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా అన్ని మతాల పెద్దల్ని అందరినీ ఇక్కడ ఒక వేదిక మీద చూడడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినందుకు మా సిఐ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏదైతే వినాయక చవితి ఫెస్టివల్ వస్తుందో దాంట్లో చాలా విజయవంతంగా జరిగింది ఎమ్మిగినూరులో అనేది 39 సంవత్సరాల నుంచి జరుగుతుంది, 41 సంవత్సరాలు చెప్పారు. ఇది నిజంగా సామాన్యమైన విషయం కాదండి. ఇంత జాగ్రత్తగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇన్ని సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా ఆర్గనైజ్ చేయడం అని అంటే అది మీ అందరి సహాయ సహకారాల వల్లనే జరుగుతుంది తప్ప ఒక్క పోలీస్ వాళ్ళ వల్ల అయ్యిందని అయితే మేమైతే చెప్పలేము. ఎందుకంటే అన్ని సకల మత సామరస్యం ఉంది కాబట్టి ఇంత నిర్విఘ్నంగా అన్ని ఉత్సవాలు ఇక్కడ జరుగుతున్నాయి. దానికి మీ అందరి సహకారాలు ఎన్ని సంవత్సరాల నుంచి ఎలాగైతే కంటిన్యూ అవుతున్నాయో ఇప్పుడు కూడా అండ్ ఫ్యూచర్లో కూడా అదే విధమైన సహాయ సహకారాలు మాకు మీరు అందిస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇప్పుడు మీరు ఏదైతే చేస్తున్నారో అండి అది నెక్స్ట్ జనరేషన్స్ కూడా స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. మిమ్మల్ని చూసి వాళ్ళు కూడా నేర్చుకుంటారు కాబట్టి ఇప్పటి వరకు జరిగింది ఫ్యూచర్లో కూడా ఇలాగే జరుగుతుందని మేము భావిస్తున్నాము. ఇప్పటి వరకు మాట్లాడిన అందరి మాటలు వింటుంటే మనకి చాలా అంటే ఇండియాలో చాలా చోట్ల కమ్యూనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ అటువంటిది కన్సిడరబుల్ పాపులేషన్ ఆఫ్ అన్ని కమ్యూనిటీస్ ఎమ్మిగినూరు టౌన్లో ఉన్నా కూడా అందరూ ఇంత మత సామరస్యంతో ఉన్నారు అని అన్నది చాలా హర్షించదగ్గ విషయం అండి. అది ఫ్యూచర్లో కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది అనేసి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అది మీ అందరిది అది మెచ్యూర్ థింకింగ్ కానీ ఏదైనా మీ పెద్దలందరూ కలిసికట్టుగా మేము సమైక్యంగా ఒక ఎమ్మిగినూరు ప్రజలందరూ సమైక్యంగా ఉండాలి అని అనుకోవడం వల్లే జరిగింది తప్ప ఎవరో మనము పైనుంచి మనం రూల్స్ ఒక్కటి ఇంపోజ్ చేయడం వల్ల జరిగింది కాదు. ఇది ఖచ్చితంగా ఎవరికి వాళ్ళకి మేము జాగ్రత్తగా ఉండాలి, మేమందరం హ్యాపీగా అన్ని పండుగలు జరుపుకోవాలి. మనం ఎంత చక్కగా జరుపుకున్నామో వేరే కమ్యూనిటీస్ వాళ్ళు కూడా వాళ్ళ పండుగలు కానీ అన్నీ అంతే సామరస్యంగా జరుపుకోవాలి. ఇప్పుడు మనం వాళ్ళు సహకరిస్తే రేపొద్దుట మన పండుగలప్పుడు వాళ్ళు కూడా మనం సహకరిస్తారనే ఉద్దేశంతో అందరూ మెలుగుతున్నారని చాలా క్లియర్గా ఇప్పుడు మీరు అందరూ మాట్లాడిన మాటల్లో అంటే ఒక వర్గం కాదు అందరు కమ్యూనిటీస్ వాళ్ళు మాట్లాడారు కాబట్టి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలండి ఇవ్వాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా లాస్ట్ టైం మనము ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఆర్గనైజర్స్ అందరికీ కూడా. దానిలో ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే మన సిఐ గారు అన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నీ అందరికీ వివరించారు. దాన్ని మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేయడం కాకుండా మనం క్లియర్గా చెప్పేది ఏంటంటే ఇప్పటి వరకు లాస్ట్ టైం కూడా మనకి ఆన్లైన్ పోర్టల్ ఏదైతే పెట్టారో ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ కూడా ఎవరైతే ఈ గణేష్ మండపాలు అవి ఏర్పాటు చేస్తున్నారో వాళ్ళందరినీ కంపల్సరీ ఆన్లైన్ పర్మిషన్ తీసుకోమని అయితే స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎన్ని విగ్రహాలు అయితే మనం నిమజ్జనం చేస్తున్నామో అన్నిటికీ కూడా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కంపల్సరీ అని చెప్పారు. కావున ఆ విషయం మీద మీరందరూ దయచేసి ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో వారందరికీ చెప్పి ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయించండి. అది కూడా చాలా సింపుల్ ప్రాసెస్. ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా మన కానిస్టేబుల్స్ కానీ మన సిఏ గారు వాళ్ళు ఎవరినైనా కూడా మీరు అడిగినా కానీ ఇమీడియట్గా మీకు క్లారిఫై చేస్తారు. ఫీజు అది కూడా ఏం లేదండి. నెక్స్ట్ పెద్ద విగ్రహాలు ఏవైనా ఉన్న చోట్ల ఖచ్చితంగా సీసీటీవీ పెట్టుకునేటట్టు ఏర్పాటు చేసుకోండి. దానివల్ల మనకి సేఫ్టీ ఉంటుంది. ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినా కూడా దేనివల్ల జరిగింది అంటే అన్నిసార్లు కూడా మనుషుల వల్లనే జరగండి. ప్రకృతి వైపరీత్యాల వల్ల కానీ కొన్ని పశువుల వల్ల కానీ అనుకోకుండా జరిగినటువంటి వాటి వల్ల కూడా జరగచ్చు. సో మనం ఎవరిని బ్లేమ్ చేయడానికి లేకుండా ఉంటుంది సీసీ కెమెరా ఉంటే. నెక్స్ట్ మనకి ఇది అన్ని మతాలు ఈ మతానికి సంబంధించిందని కాదండి. ఇప్పుడు ఒక ఫెస్టివల్ మనం కమ్యూనిటీ వైజ్ జరుపుకుంటున్నాము అంటే అందరి సేఫ్టీ మనకు చాలా ఇంపార్టెంట్. ఇది ఏ మతానికైనా వర్తిస్తుంది. ఆ విషయంలో మనం చెప్పేది ఏంటంటే ఎలక్ట్రికల్ వైర్స్ వల్ల షార్ట్ సర్క్యూట్ కానీ లేదంటే ఇక్కడ ఎమ్మిగినూరులో ఫైర్ క్రాకర్స్ చాలా ఎక్కువగా యూజ్ చేస్తారు ఈ ఫెస్టివల్లో అని చెప్పారు. ఆ విషయంలో కూడా చిన్నపిల్లలు ఆడవాళ్ళు అందరూ వస్తారని చెప్తున్నారు.
చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ బాగా ముసలి వాళ్ళకి కానీ వాళ్ళకి మనకంత సేఫ్టీ ప్రికాషన్స్ చెప్పేంత స్టేజ్లో ఉన్నామండి. కాబట్టి మనమే జాగ్రత్తగా ఒక లిమిట్కి ముందు వాళ్ళు రాకుండా ఫైర్ క్రాకర్స్కి సర్టెన్ డిస్టెన్స్లో ఉంచితే అందరికీ కూడా చాలా బాగుంటుంది. మెయిన్ ఈ ప్రొసెషన్ టైంలోనండి చిన్నపిల్లలు తీసుకుని వస్తారు, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు, బాగానే ఉంది. కానీ ఎవరైతే చిన్నపిల్లలు తీసుకొచ్చారో వాళ్ళ సేఫ్టీ వాళ్ళే ఇన్షూర్ చేసుకోవాలండి. అందరూ అన్ని పోలీసులు చేయలేరు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఎంత చక్కగా ఇంటి నుంచి తీసుకొచ్చామో అంతే చక్కగా ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ పేరెంట్స్కి అప్పగించడం కూడా మన బాధ్యత. ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. సిఐ గారు ఆల్రెడీ చెప్పినట్టు లాస్ట్ మన మీటింగ్లో కూడా చెప్పాము, డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే ఎస్పెషల్లీ డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డ్రింక్ చేసి బండి నడపడం లాంటివి మాత్రం అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయొద్దండి. అలాంటి వాళ్ళు ఎవరైనా మాకు పట్టుబడినా ఖచ్చితంగా మేము అన్ని ఇన్షూర్ చేస్తాము. పట్టుబడితే మాత్రం వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. ఆ వెహికల్స్ సీజ్ చేయడం కానీ ఆ డ్రైవర్స్ని ఖచ్చితంగా వాళ్ళ మీద కేసులు పెట్టడం కానీ జరుగుతుంది. ఆర్గనైజర్స్ అందరూ కూడా ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోండి. నెక్స్ట్ ట్రాఫిక్కి మాత్రం కొన్ని ఏరియాస్లో లోపల పెట్టింది ఓకే, కానీ మళ్ళీ రోడ్డు మీద మెయిన్ రోడ్డు మీద కానీ ఎట్టి పరిస్థితుల్లో ట్రాఫిక్కి ఇబ్బంది కలగకుండా చూసుకోండి. ఎందుకంటే మనము ఇది ఒక 3 రోజులు మనకి ఎమ్మెల్యే టౌన్లో కంటిన్యూ అవుతుంది. 3 రోజులు కూడా ఇంకొకరిని మరీ ఎక్కువ ఇబ్బంది పెట్టడం అది మంచిది కాదండి. అదే మొన్న కూడా చెప్పాము, అదే ట్రాఫిక్లో మనం కూడా వెళ్ళాలి. మన కోసం ఎవరు సెపరేట్ రోడ్లు వేయరు, దాంట్లోంచి ఆ రోడ్లోంచి మనము వెళ్ళాలి, మన ఇంటికి వెళ్ళాలి. కాబట్టి మనకు కూడా ఇబ్బంది అవుతుంది. ఆ ట్రాఫిక్ ఎక్కువ ఎక్కడ ఇబ్బంది కలగకుండా చూసుకోండి. ఎవరైనా వచ్చే భక్తులు కూడా ఒకటేసారి రాకుండా కొంచెం క్యూ లైన్ పెట్టడము, లేదా వచ్చే వాహనాలు ఒక సైడ్ పార్కింగ్ చేసుకోవడం అవన్నీ చేపిస్తే అందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది, ఎవరికి ఇబ్బందికరంగా ఉండదు. ఇంకొకటి సౌండ్ సిస్టమ్ గురించి మనకి ఇంకా క్లారిటీ లేదండి. మన ఎస్పీ గారు ఆర్డర్స్ ప్రకారం చెప్తాము, ఎటువంటి సౌండ్ సిస్టమ్ ఉపయోగించినా కానీ అది ఎక్కువ సౌండ్ మాత్రం ఉండకూడదు, ఎవరికి ఇబ్బంది కలిగించే విధంగా ఉండకూడదు. ఇవి అంటే మన ఎంజాయ్మెంట్ పక్కన పెడితే చాలా మందికి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయండి. మన ఒక ఎంజాయ్మెంట్ వల్ల పక్కన వాళ్ళు మరీ క్రిటికల్ లైఫ్ థ్రెటనింగ్ స్టేజ్కి వెళ్ళిపోకూడదు. అది ప్రతి ఒక్క ఇండివిజువల్కి వాళ్ళ తీసుకోవాల్సిన ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ. సో దాని గురించి కూడా మనం తర్వాత క్లారిటీ ఇస్తాము. ఏదైనా కానీ ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన పీస్ కమిటీలో మన ఎమ్మెగారు డిఎస్పీ భార్గవి మేడం అధ్యక్షతన ఈరోజు పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు సార్ గారు, అలాగే పట్టణ ఎస్ఐలు మధుసూదన్ రెడ్డి సార్ గారు, అలాగే పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ ఎర్రన్న సార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎమ్మెగారు పట్టణంలో పీస్ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఎమ్మెగారు ప్రజలు మత సామరస్యానికి కట్టుబడి ఉండి ప్రతి పండుగను మన పండుగలాగా భావించి సోదర భావంతో నిర్వహించే ఏకైక ఊరు ఎమ్మిగనూరు. ఈ ఊరిలో మొట్టమొదటిసారిగా వినాయక చవితి ఆవిష్కరణపై అప్పుడు ముందుగా ఎమ్మిగనూరులో స్వర్గీయ మాజీ మంత్రివర్యులు బివి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోనే వినాయక చవితి 1987లో విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి పరిస్థితుల్లో మన శివకుమార్ అన్న గారు, లలిత్ అన్న గారు, ఆ రోజు ప్రకాష్ జైన్ గారు, ఆ రోజు మన ముస్లిం మైనార్టీ సోదరులకు పిలిపించి చెప్పండి సార్, మేము ఎమ్మిగనూరులో వినాయక విగ్రహం ఏర్పాటు చేయాలనుకున్నామని చెప్తే ఆ రోజు మన అప్పుడు మంత్రిగా ఉన్న బివి మోహన్ రెడ్డి గారు, మత పెద్దలైన మన అజ్మతుల్లా గారికి, అలాగే నజరీలా గారికి, అలాగే రహమాన్ గారు, మేమంతా మా సలీం అయితేమి, నేనైతేమి, మన లియాఖత్ అలీ మామ అయితేమి అందరూ కలిసి పిలిపించినప్పుడు ఆ రోజు చెప్పడం జరిగింది, ఏమైనా మీకేమైనా అభ్యంతరమా ఇక్కడ వినాయక విగ్రహం పెడతారని చెప్పి. మేము ఒకటే చెప్పినాం, సార్ ఎమ్మిగనూరు అనేది హిందూ ముస్లింలకు ఐక్యతగా నిలిచే ఊరు ఎమ్మిగనూరు. మేము పండగ జరుపుకున్నప్పుడు వాళ్ళు కూడా పండుగ జరుపుకుంటే మాకు కూడా సంతోషం అని చెప్పడంతో ఆ రోజు మంత్రి గారు వెంటనే కలెక్టర్కి కానీ ఎస్పీకి కానీ ఫోన్ చేసి ఇక్కడ వినాయక విగ్రహం మొదటిసారిగా పెడుతున్నామని చెప్పి ఆ రోజు పర్మిషన్ ఇచ్చిన మహాపురుషుడు, మహానేత, అందరికీ కావలసిన మనందరి ఆ రోజు మాజీ మంత్రివర్యులు బివి మోహన్ రెడ్డి గారు. ఆయన ఘనతే ఈరోజు ఎమ్మిగనూరులో 500కు పైగా విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ దానికి మేము హిందువులకు మా ముస్లిం తరఫున ముఖ్యంగా వాళ్ళకి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే
ప్రతి ఒక్క పండగలో మా బక్రీద్ పండుగ కూడా వాళ్ళు ఎంతో రకంగా సహకరిస్తున్నారు కాబట్టి మేము కూడా వాళ్ళ సహకారం పలుకుతూ మళ్ళీ ఈ సందర్భంగా మేము ఐకమత్యంగా ఉండి పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈరోజు మత సామరస్యంగా శాంతియుతంగా వినాయక చవితి జరుపుకోవాలని చెప్పి నేను ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్.